నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కాసుల రాజకీయం అని ఎయిర్ ప్యానెల్‌లో ఒక వార్త వచ్చింది. ఇది లోక్సభ ఎన్నికల ఖర్చు 1,20,000 నుంచి 1,35,000 కోట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను మించి వ్యయం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. 2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు 700. ఇప్పుడు అది 1,400 రూపాయలు. పార్టీలు, అభ్యర్థులు, ఈసీ అందరి ఖర్చు ఇది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు వారు వెల్లడించిన అభిప్రాయాన్ని, వారి సర్వేలో లేదా వారి అధ్యయనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. 1998 నుంచి 2008 నాటికి, 2018 నాటికి, ఇవాళ 2024 నాటికి కొన్ని రెట్లు ఎన్నికల ఖర్చు పెరిగింది. ఒక్క ఓటర్ మీద పెడుతున్న ఖర్చు మనం అక్కడక్కడ వింటూ ఉన్నది, చూస్తూ ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో కోటీశ్వరులే ఎక్కువ ఉంటున్నారు. ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు కూడా ఎట్లా పెరుగుతున్నదో కూడా చూస్తూ ఉన్నాము. 1998 అక్కడి నుంచి ఆనాడు 9,000 కోట్ల రూపాయలు మొత్తం దేశవ్యాప్తంగా అయిన ఖర్చు. 98 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 30 సంవత్సరాల కాలంలో సుమారుగా అయిన ఖర్చు 1,35,000 కోట్ల వరకు ఉందంటే ఎన్నికల ఖర్చు ఎక్కడ దాకా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఎన్నికలను మించి ఖర్చు అవుతున్నదంటే మన దగ్గర డబ్బుల ప్రాధాన్యత ఎన్నికల్లో ఎట్లా ఉన్నదో అర్థమవుతున్నది. వాటికి సంబంధించిన ఒక వార్తను ఆంధ్రజ్యోతి ఇయర్ ప్యానెల్లో వచ్చింది. ఇక మరొక వార్తగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అనే వార్త ఉన్నది బ్యానర్లో. అందుకే బీజేపీకి 400 సీట్లు కావాలంటోంది అని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీపై రూపొందించిన ఛార్జిషీట్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు ఇందులో ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండమే అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఉన్నది. ఇక అమేఠీలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక లోక్సభ ఎన్నికల్లో పోటీ 4-5 రోజుల్లో ప్రకటించే అవకాశం అనే వార్త ఒక బ్యానర్ ఐటమ్గా ఉన్నది. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం అని అమిత్ షా ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన వార్తను హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ప్రజల కోసం పోరాడా, నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకెళ్ళా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారు, బండి సంజయ్ నామినేషన్ దాఖలు ఆ ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడిన మాట. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట, ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు. భువనగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అంత కేసీఆర్ అని ఫోటోతో కూడిన వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో ఒక బ్యానర్ ఐటమ్ కింద భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు. ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డిని ఆ సందర్భంగా వారు మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో. ఇక నినాదాలు తప్ప నిధులివ్వని మోదీ అని వాడుతున్నది. ఆయన వల్లే తెలంగాణకు అన్యాయమని భువనగిరిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాట హైలైట్ చేసింది. ఇక రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర అనే వార్త మొదటి పేజీలో వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించింది. మలివిడతకు వేలాయే 88 స్థానాల్లో నేడు పోలింగు. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్. ఈ దశతో రాజస్థాన్లోనూ పూర్తి. బరిలో ఓం బిర్లా, రాహుల్ గాంధీ, హేమామాలిని తదితర ప్రముఖులు అనే వార్త కూడా ఉన్నది. మాటల మంటలపై కదిలిన ఈసీ, భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు, మోదీ రాహుల్ ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ అనుంది. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి, సోమవారానికల్లా సమాధానం ఇవ్వాలని ఆదేశం అనే వార్త ఉన్నది. ఇక నమస్తే తెలంగాణలో స్త్రీధనంపై భర్తకు హక్కుండదు, అది ఉమ్మడి ఆస్తి కాదు, దానిని వాడుకున్నా తిరిగి ఇవ్వాల్సిందే, సుప్రీంకోర్టు తీర్పు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక 4వ దశకు ముగిసిన నామినేషన్లు అనే వార్త, నేడు 2వ విడత పోలింగ్ అనే వార్త ఉన్నది. మే 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన వార్త, టెట్పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం అనే వార్త కూడా వరుసగా ఇచ్చింది. ఇక కాంగ్రెస్ను నమ్మి మునిగినమని మహిబాద్ మార్కెట్లో కూరగాయల ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న ఎంపీ కవిత అని ఏదో డిస్కషన్ సంబంధించిన ఒక వార్తను మొదటి పేజీలో ఇచ్చారు. రాజీనామా లేఖతో నేను వస్తున్నా, అమరవీరుల స్తూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా, హరీష్ రావు సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాటికి సంబంధించిన వార్తలు. జనంపై ధరలు మోదీ, ధరల ప్రభావం ఎన్నికల్లో ఎంత అనేది ఒక రిపోర్టును ఇచ్చింది నమస్తే తెలంగాణ మొదటి పేజీలో.
ఇక కేంద్రం దయ, మేడిగడ్డ పునరుద్ధరణపై ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం అనే వార్త ఉన్నది. కాళేశ్వరంపై విచారణ ప్రారంభం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో నేను పక్కా లోకలని బండి సంజయ్ కామెంట్ సంబంధించిన వార్త ఎయిర్ ప్యానల్లో వచ్చింది. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు అని అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. కాషాయ జెండాలు కడుపు నింపుతాయని కార్నర్ మీటింగ్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు కావాలి, రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన అమిత్ షాకు సంబంధించిన వార్త. 4-5 రోజుల్లో కాళేశ్వరంపై మధ్యంతర నివేదిక, జస్టిస్ చంద్ర ఘోష్తో సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని వాడుతున్నది. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర అనే వాడుతున్నది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిందిగా. 15 నిర్వాకాలు 50 అంశాలు, బీజేపీ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ అనే వాడుతున్నది. ఇక మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్ అని పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ అని ఆయన నామినేషన్ వేస్తున్న ఫోటోతో కూడిన వార్తను సాక్షి హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో హైలైట్ చేసింది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.